రైట్. తమిళ రాజకీయాల ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. మరి క్షణక్షణానికి తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరి ఈ దేశకు సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతోంది అని వివరించడానికి చెన్నై నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మరి అక్కడ సిపిఐ సిపిఎం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి? మరొక 4-5 గంటల్లో ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవి టీవీకేకి ఫర్గా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు ప్రవీణ్? చూసినా ఇవాళ ఉదయం నుంచి సిపిఐఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతల కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత ఏదైనా ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పొలిట్ బ్యూరో సభ్యుడుతో పాటు బాలకృష్ణతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగ మిగతా కీలక నేతలందరూ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. కొన్ని గంటలుగా ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సమావేశం జరుగుతుంది. చాలా కీలకమైన సమావేశం కావడంతో అసలు టీవీకేకు మద్దతు ఇవ్వాలా, డిఎంకేతో ఉండాలా ఏంటంటే దాని మీద ఈ రోజు అయితే ఒక క్లారిటీ వస్తుందని చెప్తారు. సిపిఎం మీటింగ్ తర్వాత సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వీరపాండి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభమవుతుందని చెప్తారు. సిపిఐ సమావేశం ముగిసిన తర్వాత ఇవాళ సాయంత్రం విసికే పార్టీ కూడా సమావేశం అవుతుంది. ఈ 3 పార్టీల సమావేశాలు ముగిసిన తర్వాత కోర్ కమిటీ మీటింగ్ కూడా ఉంటుందని కూడా మనకి సమాచారం ఉంది. అయితే 3 పార్టీల కలిగితే ఒక కోర్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. 3 పార్టీల నిర్ణయం ఒకేసారి వస్తుందని కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే ఈరోజు ఏదైతే టీవీకేకి మద్దతు ఇవ్వాలా లేకుంటే డిఎంకే కూటమిలో ఉండాలా అనే దాని మీద కూడా కొంత క్లారిటీ వస్తుందన్న ఆశాభావం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రకటన వెలువడుతుంది అన్నది కొంచెం క్లారిటీ రావాల్సింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం చూసుకుంటే కొద్దిసేపు క్రితమే టీవీకే కార్యకర్తలు గవర్నర్ లోక్ భవన్ ముందు ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చారు. మరోవైపు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా పుదుచ్చేరి నుంచి నేరుగా చెన్నైకి చేరుకోనున్నారు. ఆ చెన్నైకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఇక్కడ స్టార్ హోటల్లో ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు పూర్తయినాయి. మరికొద్దిసేపట్లో ఏఐడిఎంకే నేతలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రానున్నారు. ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి కూడా ఇవాళ గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోవడం జరిగింది. అయితే మరోవైపు డిఎంకేలో కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యేలందరూ ఎవరు కూడా చెన్నై దాటి వెళ్ళదని చెప్పి స్టాలిన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఆ టీవీకేకి ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే చేరుకోవాలంటే ఖచ్చితంగా 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరము. మామూలుగా పేర్లు రాసుకునే లెటర్ ఇస్తే సరిపోదు. ఖచ్చితంగా ఆయా పార్టీల మద్దతు లెటర్లు కూడా గవర్నర్కి ఇస్తేనే ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశం ఉంటుంది. నిన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతు లెటర్తో పాటు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలవడం జరిగింది. అనంతరం గవర్నర్ కార్యాలయం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడింది. నాకు సంఖ్య ముఖ్యం, 118 మంది సంఖ్య మద్దతు ఉంటేనే ప్రమాణ స్వీకారాన్ని పిలిస్తే అటు టీవీకే పార్టీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కూటమి చేతగట్టి వేరే పార్టీలు వచ్చినా కూడా 118 మందికి ఎక్కువ పైన సంఖ్యాబలం ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అయితే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని చెప్పి గవర్నర్ చెప్పిన నేపథ్యంలో 118 సంఖ్య అనేది చాలా కీలకంగా ఉంది. అయితే ఇప్పటికే టీవీకేకి 107 మంది స్వతహాగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 5 సభ్యులతో కలుపుకుంటే 112 మంది సభ్యులు, ముఖ్యంగా వామపక్షాలతో పాటు విసికే పార్టీలను నిన్న టీవీకే నాయకులు సంప్రదించడం జరిగింది. వీరి మద్దతు కోసం వేచి చూస్తున్నారు. ఈరోజు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ముఖ్యంగా ఈ 3 పార్టీల మద్దతు నిజంగా టీవీకేకి ఇస్తే దాదాపుగా ప్రభుత్వ ఏర్పాటు లాంఛనం కానుంది. 6 సభ్యుల అవసరం ఉన్న నేపథ్యంలో ఈ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మరోవైపు ఏదైతే టీవీకేకి సంబంధించి మద్దతు ఇవ్వాలా లేదా మీద ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ రానుంది. చూసుకో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.